క్రైస్తవులు వ్యాలంటైన్స్ డే జరుపుకోవచ్చా? వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలపచ్చా? ద సింపుల్ ఆన్సర్ ఇస్ ఎస్. బట్ ఎవరికి? లెట్స్ సీ. ఈ రోజున్న ప్రేమల్లో నిజాయితీ లేదు, ఇవాళున్న ప్రేమల్లో ఆప్యాయత లేదు, ఇవాళున్న ప్రేమలో సెల్ఫ్లెస్ లవ్ అనేది మనకి ఎక్కడ కనబట్ల. డబ్బు ఉంటే ప్రేమిస్తారు, అందంగా ఉంటే ప్రేమిస్తారు, మంచి ధనం, పరపతి, కారు ఇవన్నీ ఉంటే ప్రేమిస్తారు. కానీ 2000 years క్రితం నిజమైన లవ్ అంటే ఏంటో యేసుక్రీస్తు చూపించారు. అందుకే బైబిల్లో రాయబడిన మాట గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్, అంటే దేవుడే ప్రేమయ్యే ఉన్నాడని రాయబడింది. అలాగే యోహాను సువార్త 17-13 తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే మరీ ఎక్కువగా ప్రేమించిన వాడు ఎవ్వడూ లేడు, అలాంటి ప్రేమికుడు ఎవ్వరూ లేరని బైబిల్ చెప్తుంది. నిజంగా ఆలోచించండి, ఒకడి కోసం ప్రాణం పెట్టాలంటే, ఒకరిని ప్రేమించాలంటే ఆ ప్రేమ ఎంత గొప్పది. అది నిజంగా యేసుక్రీస్తు వారు తన బ్రతుకులో చూపించాడు. వ్యభిచారాన్ని ప్రేమించాడు, దొంగలను ప్రేమించాడు, నరహంతకులను ప్రేమించాడు, తన వారిని కానివారిని ప్రేమించాడు, సుంకలను ప్రేమించాడు, అనేక మందిని ప్రేమిస్తూ వెళ్ళిపోయాడు. ఏది ఆశించలేదు ప్రేమ. అందుకే దేవుని ప్రేమ బైబిల్లో రాయబడింది ఏంటంటే అగాపే, ద డివైన్ లవ్, ద సాక్రిఫైస్ లవ్, ద లవ్ విచ్ కెన్ డూ ఫేవర్ ఫర్ అదర్స్ అని రాయబడింది. ఇప్పుడు మీరు చెప్పాల్సిన వ్యాలంటైన్స్ ఎవరికో తెలుసా? యేసుక్రీస్తు వారికి, దేవునికి. ఎందుకంటే ఒక హిందూ అని ముస్లిం అని క్రైస్తవుడు కాదు, ప్రతి మనిషిని సమానంగా ప్రేమించే ప్రేమ క్రీస్తు. అందుకే మనం పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అందుకే మనం చెప్పాల్సిన వ్యాలంటైన్స్ డే ఎవరికో చెప్పడం? యేసుక్రీస్తు వారు. అందుకే నేను చెప్తున్నాను ఎస్ అగాపో అంటే ఐ లవ్ యూ జీసస్. ఇది ఒక గ్రీక్ వర్డ్, అగాప్ అనేది గ్రీక్ వర్డ్. ఇది సుమారు బైబిల్లో 200 times పైన రాయబడింది. అగాపే అంటే ద డివైన్ లవ్. సో ప్రతి ఒక్కరూ చెప్పండి యేసుక్రీస్తు వారికి ఏంటంటే ఎస్ అగాపో అంటే ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.